పాకిస్తాన్‌లో ప్రత్యేకంగా నార్థర్న్ పాకిస్తాన్ మరియు నార్త్ వెస్ట్ పాకిస్తాన్ ఈ ప్రాంతంలో కుంభవృష్టి వర్షాలు కురిశాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒకటేసారి సడెన్‌గా విపరీతమైన వర్షం వల్ల ఫ్లడ్స్ బాగా వచ్చేసాయన్నమాట. దాంతో కుంభవృష్టి క్లౌడ్ బస్ట్ కూడా జరిగింది. అండ్ ఇక్కడ 400 మంది పైగా మరణించారని తెలుస్తోంది. ఈ ఫ్లడ్స్‌లో చాలామంది ఇరుక్కుపోయారు కూడా. ఇమ్మీడియేట్‌గా పాకిస్తాన్ ప్రభుత్వం రెస్క్యూ స్టార్ట్ చేసినా సరే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం చూస్తే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ పాకిస్తాన్‌లో ఏదైతే ఉందో దానిలో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుందన్నమాట. 2022లో కూడా పాకిస్తాన్‌లో ఇదే విధంగా ఫ్లడ్స్ వచ్చి దాదాపు 2000కు పైగా చనిపోయారన్నమాట. ఇప్పుడు కూడా 400 పైగా చనిపోయినట్లు, ఇంకా చాలా మంది ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో మాన్సూన్ సీజన్ వచ్చి మనకంటే కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుద్దన్నమాట. జూన్ ఆఖరిన మొదలై సెప్టెంబర్ వరకు ఉంటది. అయితే వీళ్ళు చాలా వరకు ఫ్లడ్ ప్రోన్ ఎక్కడైతే వరదలు వస్తాయో అక్కడ టెంపరరీ హౌసెస్‌లో బతుకుతుంటారు. అక్కడ చాలా మంది పేదవాళ్ళు. ఒకటేసారి ఊర్లు, రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయన్నమాట. చనిపోయిన వాళ్ళలో చాలా మంది కటిక పేదవాళ్ళే పాకిస్తాన్‌లో ఈరోజు. కొంతమంది వాతావరణ శాస్త్రవేత్తల కథనం ప్రకారం పాకిస్తాన్‌లో వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ వల్ల 2050లో ఏదైతే దారుణాలు సంభవిస్తాయి అనుకున్నారో అవి ఇప్పుడే వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్, మానవ ప్రేరేపితమైన వాతావరణ మార్పు.